గ్రూప్ 2 ప్రిపరేషన్ అంటే రోజుకు 12 గంటలు చదవడం కాదు. సరైనటువంటి రూల్స్ ఫాలో అవుతూ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం. నేను ప్రిపరేషన్ టైంలో కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో అవ్వడం జరిగింది. ఆ సింపుల్ రూల్సే నాలో క్లారిటీని తీసుకొచ్చాయి, నాకు కాన్ఫిడెన్స్ని అందించాయి, అల్టిమేట్గా నా యొక్క ప్రిపరేషన్ని కన్సిస్టెన్సీ వైపు నడిపించాయి. ఈ వీడియోలో నేను ఫాలో అయినటువంటి 5 రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీతో షేర్ చేసుకుంటా. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే డైలీ ఫిక్స్డ్ స్టడీ అవర్స్. డైలీ ఫిక్స్డ్ స్టడీ అవర్స్. నార్మల్గా మనందరం కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మూడ్ వచ్చినప్పుడు చదువుతాం. బట్ అలా చదవడం కాదు. ఫిక్స్ చేసినటువంటి టైంలో మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే చాలామంది నేను రోజుకి ఇన్ని గంటలు చదివా, అన్ని గంటలు చదివానని చెప్తారు. బట్ అలా కాకుండా కన్సిస్టెంట్గా నువ్వు ఎంతవరకు చదివావు అనేది ఇంపార్టెంట్. సో రోజులో ఎంత చదివామనేది కాదు, ఎంత కన్సిస్టెంట్గా చదివామన్నదే ఇంపార్టెంట్. ఈవెన్ కొన్నిసార్లు మనకి 6 అవర్స్ అయినా, కనీసం 6 అవర్స్ అయినా డైలీ ఫిక్స్ చేసి చదివితే మన యొక్క ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మార్నింగ్ న్యూస్ పేపర్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కోర్ సబ్జెక్ట్స్ కావచ్చు, నైట్ టైం రివిజన్. సో ఇలా మనకంటూ డైలీ రొటీన్ అనేది ఉండాలి, డైలీ షెడ్యూల్, డైలీ టైం టేబుల్ అనేది ఉండాలి. రొటీన్ లేకుండా నువ్వు ర్యాండమ్గా ఎంత ఎక్కువగా నీ ప్రిపరేషన్ ఉన్నా కూడా యూజ్ ఉండదు. అందుకనే రొటీన్ అనేది ఉండాలి అనేసి అందరూ చెప్తారు, ర్యాండమ్ ప్రిపరేషన్ కాదు. సో ఇది ఫస్ట్ రూల్, అంటే డైలీ ఫిక్స్డ్ స్టడీ అవర్స్ని అలొకేట్ చేసి దానికి అనుగుణంగా చదవడం. సో అలా ఉంటే నీ యొక్క ప్రిపరేషన్ అనేది కంప్లీట్లీ ఒక స్ట్రక్చర్డ్గా వెళ్తుంది. దెన్ ఆ తర్వాత లిమిటెడ్ సోర్సెస్. 10 పుస్తకాలు ఒకసారి చదవడం కంటే ఒక పుస్తకాన్నే 10 సార్లు ఎవరైతే రివైజ్ చేస్తారో, ఎవరైతే రివైజ్ చేయడం జరుగుతుందో ఆ ప్రిపరేషనే బెటర్ ప్రిపరేషన్, లేదంటే బెస్ట్ ప్రిపరేషన్గా చెప్పుకోవచ్చు. చాలామంది ప్రిపరేషన్ స్టార్టింగ్లో చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రతి టాపర్ చెప్పినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే బుక్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకునేటటువంటి బుక్ హంటింగ్లో పడటం జరుగుతుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే సక్సెస్ వచ్చేది కేవలం లిమిటెడ్ సోర్సెస్ ద్వారానే. ఈ లిమిటెడ్ సోర్సెస్ ఉంటే సరిపోవు, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఒకటేంటంటే నోట్స్ ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటే ఎలా ఉంటుంది, నీ కాన్ఫిడెన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకని కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా కన్సిస్టెంట్గా ఉండాలంటే స్టిక్ టు ద లిమిటెడ్ సోర్సెస్. ఆ తర్వాత నేను ఫాలో అయ్యేటటువంటి థర్డ్ రూల్ ఏంటంటే డైలీ రివిజన్. చదివింది మనం ఎప్పుడూ కూడా రివైజ్ చేయలేకపోతే అది ఎప్పటికీ కూడా ప్రిపరేషన్ అనిపించుకోదు. మరి ఏమనిపించుకుంటుందంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. అందుకనే డైలీ అట్లీస్ట్ రివిజన్కి మన యొక్క టైంని అలొకేట్ చేసుకోవాలి. ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు మన యొక్క టైంని రివిజన్కి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే డైలీ రివిజన్ ఉండాలి, వీక్లీ రివిజన్ ఉండాలి, దీంతోపాటు మంత్లీ రివిజన్ కూడా ఉండాలి. దీనికి సంబంధించి నేను 333 టెక్నిక్ అనేసి కావచ్చు, లేదంటే రివిజన్ ఎలా చెయ్యాలి, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా యూట్యూబ్లో వీడియోస్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే గ్రూప్ 2 గైడ్ అనేటటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఉంటాయి. మీకు ఏది అవసరమైతే అది చూడండి, అది యూజ్ఫుల్ అవుతుంది. సో ఎప్పుడైనా ఇలా రివిజన్ చేస్తేనే మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాంగ్గా అవుతుంది. రివిజన్ లేకుండా మెమొరీ ఎప్పటికీ కూడా రిటైన్ అవ్వదు. సో మెమొరీ నీకు ఎక్కువ కాలం గుర్తుండాలి అంటే ఏం చేయాలి, రివిజన్ చెయ్యాలి. సో తర్వాత నేను ఫాలో అయినటువంటి 4th రూల్ ఏంటంటే ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ అంటారు కదా. ఏంటి ప్రాక్టీస్ అంటే నార్మల్గా మనందరం కూడా చదువుతాం, మరి చదివితే ర్యాంక్ రావాలి కదా. అందుకనే ఓన్లీ చదవడం మాత్రమే సరిపోదు.
మరి ఏం కావాలి? ఎగ్జామ్ యొక్క టెంపర్మెంట్ కూడా మనకి రావాలి. దానికే మనం టెస్ట్ సిరీస్లు రాయడం కావచ్చు, పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయడం కావచ్చు, ఎంసీక్యూస్ని డైలీ చేస్తూ ఉండాలి. ఇదే మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. వీటి వల్ల ఏమవుతుందంటే మన యొక్క టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. దీంతోపాటు మన యొక్క వీక్ ఏరియాస్ ఏవి ఉంటాయో వాటిని కూడా మనం గుర్తించవచ్చు. ఏమీ లేకుండా జస్ట్ మనం చదువుకుంటూ పోయామనుకోండి, ఎటువంటి టెస్టులు రాయకుండా, దానికి సంబంధించిన పీవైక్యూస్ చూడకుండా, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటే మనం ఎక్కడ స్ట్రాంగ్, మనం ఎక్కడ వీక్ ఉన్నాం అనేది తెలియదు. అన్నిట్లోనూ స్ట్రాంగ్ ఉంటాం అనుకుంటాం, బట్ అల్టిమేట్గా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏవి చేయకుండా రిటర్న్ వస్తాము. అల్టిమేట్గా మనకి ఏం తెలుస్తుందంటే నాకేమీ రాదు అని తెలుస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళి రాసిన తర్వాత నాకేమీ రాదు అని తెలుసుకునే దానికంటే ముందే మనం ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, ఎక్కడ వీక్ ఉన్నాం అని తెలియాలంటే వీటి మీద ఫోకస్ చేయాలి. ఇలా ఉంటే టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, మన వీక్ ఏరియాస్ ఏంటని తెలుస్తుంది. దాంతోపాటు మన యొక్క ఫియర్ కంప్లీట్గా డ్రాస్టికల్లీ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యాక అందరూ అనుకుంటారు మోక్ రాయాలని. సో ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ సిరీస్ రాయడం కాదు, ప్రిపరేషన్తో పాటే టెస్ట్ సిరీస్ అనేవి రాయాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ లాస్ట్ వన్ ఏంటంటే కంపారిజన్, ఇతరులతో మనం పోల్చుకొని చూడటం. సో ఈ కంపారిజన్స్ అనేవి ఈవెన్ నాకు కూడా స్టార్టింగ్లో ఉండేవి. అల్టిమేట్గా కొంచెం వీటిని నేను తగ్గించుకుంటూ రావడం వల్ల నా యొక్క ప్రిపరేషన్, నాకు ర్యాంక్ రావడానికి అది చాలా వరకు ఉపయోగపడ్డాయి. నార్మల్గా ఈ ప్రిపరేషన్ జర్నీలో మనకి కంపారిజన్స్ చాలా డేంజరస్. అలానే మనం చాలా వరకు కంపారిజన్ చేస్తూనే మన యొక్క రోజునంతటిని కూడా ముందుకు తీసుకొస్తాం. ఎలాంటి కంపారిజన్స్ అంటే ఎవరు ఎంత చదువుతున్నారు, లేదంటే మనం ఒక స్టడీ హాల్కి వెళ్ళామనుకోండి, మన స్టడీ హాల్ పక్కన ఉన్నవాడు, లేకపోతే ముందు క్యాబ్నోడు వెనక క్యాబ్నోడు, వీడు చాలా ఎక్కువ చదువుతున్నాడు రా, అలానే వీడు చాలా ఎక్కువగా టెస్ట్ చేస్తున్నాడు రా, ఇటువంటివన్నీ చూస్తూ ఉంటాం. సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఈ విధంగా మీరు ఎవరిని కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క కాంపిటీషన్ మీతోనే అనేది గుర్తుపెట్టుకోండి. మీ కాంపిటీషన్ మీ ఎస్టర్డే యొక్క వెర్షన్తోనే అనేసి గుర్తుపెట్టుకోండి. సైలెంట్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకే చివరికి రిజల్ట్ తీసుకుంటారు. అల్టిమేట్గా వాళ్ళే సక్సీడ్ అవుతారు లైఫ్లో. సో ఇవి నేను పర్సనల్లీ ఫాలో అయినటువంటి 5 రూల్స్. సింపుల్గా మీ అందరికీ కనిపించిన కన్సిస్టెన్సీతో ఫాలో అయితే మన యొక్క ప్రిపరేషన్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. అలానే నాకు కూడా చేంజ్ అయింది కాబట్టి ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాను. సో దట్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ యాస్పిరెంట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.